హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక వాటర్ మిలన్ని బాగా కడిగి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గింజలన్నీ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని, నేను తీసుకున్న వాటర్ మిలన్ స్వీట్ తక్కువగా ఉందండి, అందుకే నేను ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని వడకట్టుకోవాలండి. జ్యూస్ని వడకట్టుకున్న తర్వాత ఇందులోకి నేను 3 స్పూన్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, టేస్ట్ బాగుంటుంది అందుకని నేను యాడ్ చేస్తున్నాను. వేయకుండా అయినా చేయొచ్చు. వాటర్ మిలన్ జ్యూస్తోనే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. ఇది వేస్తే ఇంకా బాగుంటుంది. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ఇలా ఫిల్ చేసుకుందాం. మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోయినా గ్లాసులలో ఫిల్ చేసుకొని కవర్తో క్లోజ్ చేస్తే సరిపోతుందండి. ఇలా అన్నిట్లో వేసేసుకొని క్యాప్స్తో క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రీజ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగా వచ్చాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తిన్నారండి. టేస్ట్ చాలా బాగుందని అన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.